రేవంత్ సర్కారు ఆర్భాటంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ను అధికార పార్టీ ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమ్మిట్కు మొహం చాటేయడంలో ఆంతర్యం ఏంటి? సర్పంచ్ ఎన్నికలకు ఇచ్చిన ప్రాధాన్యత గ్లోబల్ సమ్మిట్కు ఇవ్వకపోవడంలో మర్మం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం 4th సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఆర్భాటంగా నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్రాల ముఖ్యమంత్రులను మంత్రులు వెళ్లి ఆహ్వానించారు. దేశ విదేశాల నుంచి డెలిగేట్స్ ను సైతం ఆహ్వానించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన పెద్దలెవరూ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరు కాలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మినహా మిగిలిన గెస్టులెవరూ రాలేదు. అటు సినీ ప్రముఖులను ఆహ్వానించి హడావిడి చేసింది రేవంత్ సర్కార్. మొదటి రోజు సల్మాన్ ఖాన్, నాగార్జున, వెంకటేష్ లాంటి సినీ హీరోలు హాజరు కాగా, రెండో రోజు చిరంజీవి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఆహ్వానించడంతో వచ్చానని చిరంజీవి చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన బట్టి విక్రమార్క గారిని, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు ఇతర రాష్ట్రాల అతిథులు రాలేదు సరే, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మెజారిటీ శాసనసభ్యులు ఫ్యూచర్ సిటీ వైపు కన్నెత్తి చూడలేదు. కొద్ది మంది ఎమ్మెల్యేలు మొదటి రోజు సాయంత్రం నిర్వహించిన డిన్నర్ కు హాజరైనప్పటికీ రేవంత్ సర్కార్ ఆర్భాటంగా నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ను మెజారిటీ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంపై చర్చ జరుగుతోంది. అటు పిలిచిన గెస్టులు రాక సొంత పార్టీ ఎమ్మెల్యేలు కార్యక్రమం వైపు కన్నెత్తి చూడకపోవడం హాట్ టాపిక్ గా మారింది. హస్తం పార్టీ ఎమ్మెల్యేలు గ్లోబల్ సమ్మిట్ ను లైట్ తీసుకోవడంలో అసలు కారణం వేరే ఉందట. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యేలు పడరాని పాటలు పడుతున్నారని టాక్. గ్లోబల్ సమ్మిట్ కు హాజరైతే వచ్చేదేం లేదని, అదే సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్తున్నారు. ఓడిపోతే తమ పరువు పోతుందని ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను జనం ఎక్కడికక్కడ నిలదీస్తుండడం, హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీస్తుండటంతో హస్తం పార్టీ నేతలకు గెలుపు పెను సవాలుగా మారింది. దీంతో గ్లోబల్ సమ్మిట్ వైపు కన్నెత్తి చూడలేదు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. గ్లోబల్ సమ్మిట్ కు ఒకవైపు పిలిచిన అతిథి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. ఇంత ఆర్భాటంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఫెయిల్ అయినట్టా, సక్సెస్ అయినట్టా అని సొంత పార్టీ నేతలే చర్చించుకోవడం గమనార్హం.